హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 వచనం. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, మీ ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి, విశ్వాస్యతను బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం. మా జీవితాల్లో మీరు చేస్తున్న ప్రతి మేలును బట్టి మీకు వందనాలు ప్రభువా. మా ఎడల మీరు కలిగి ఉన్న ప్రణాళికలను బట్టి, ఉద్దేశాలను బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. మీ గొప్పతనాన్ని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి ప్రభువా, మహాపరిశుద్ధతను బట్టి, మీ యొక్క సార్వభౌమాధికారాన్ని బట్టి, మీ పరిపాలన బట్టి ప్రభువా, న్యాయమైన మీ తీర్పులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ప్రభువా ఆరాధిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభువా నాయన ప్రభువా వాక్యాన్ని ధ్యానించిన ఏంటుండగా మాతో మాట్లాడమని, విని గ్రహించి లోబడ్డానికి కావలసిన విశ్వాసం దయచేయమని ప్రాధేయపడతా ఉన్నాం. ప్రతి ఆటంకాన్ని, అంధకార శక్తిని లయపరచమని ప్రభువా నాయన మీరే మాట్లాడమని, మీ స్వరం వినడానికి సహాయం దయచేయమని ప్రభువా ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఒక క్రైస్తవ కుటుంబంలో ఒక ఒక అబ్బాయి యొక్క జీవితం ఎట్లా ఉంటుంది అన్నది ఆలోచిస్తే ఒక ఉదాహరణగా మనం ఆలోచించుకుంటే, చిన్నప్పుడు ఒక అబ్బాయి తను ఒక క్రైస్తవ కుటుంబంలో క్రమశిక్షణ కలిగినటువంటి ఒక జీవితాన్ని ప్రారంభించి ఆ విధంగా కొనసాగుతున్నప్పుడు తనకు వచ్చిన అభిప్రాయం ఏంటంటే, నేను అందరికన్నా మంచిగా మేము బ్రతుకుతున్నాం, నేను చాలా మంచిగా బ్రతుకుతున్నాను, నేను మంచివాడిని అన్న అభిప్రాయం తన మనసులో కలిగింది. ఆ తర్వాత అలాగా చర్చికి వెళ్తూ, బైబిల్ చదువుతూ, లేకపోతే వాక్యం వింటూ, పాటలు పాడుతూ ఇటువంటి వాతావరణంలో అతని బాల్యం గడిచింది అనుకుందాం. ఆ తర్వాత కాలేజీకి వెళ్ళిన తర్వాత కొంచెం ఆయన యొక్క ఆలోచన తీరు, ఇవన్నీ స్నేహితుల ప్రభావం, పరిసర ప్రాంతాలు, ఆ వాతావరణాన్ని బట్టి ఆలోచనలు మారుతూ దేవుని పట్ల, విశ్వాసం పట్ల ప్రశ్నలు ప్రారంభమయ్యాయి. ఆ ప్రశ్నలు ఇంకా ఇంకా ఎక్కువ అవుతా ఉన్నాయి. సంఘ కాపరి అంటే ఆయనకి మంచి అభిప్రాయం ఉంది. సంఘ కాపరిని ఆ ప్రశ్నలు అడగాలన్న ఉద్దేశం చాలాసార్లు కలిగినా, మళ్ళీ ఆ ప్రశ్నలు అడిగితే ఏమనుకుంటారో అన్న ఉద్దేశంతో ఆ ప్రశ్నల్ని అలాగే దాచుకొని అలాగే ఉండి, ఆ తర్వాత ఇంకా కొంచెం పెద్ద అయిన తర్వాత ఎవరు ఆయన్ని అంటే ఆ ప్రశ్నలకి సమాధానం దొరక్క, లేకపోతే పట్టించుకోకపోవడం వలన, లేకపోతే మిగతా వాటిల మీద ధ్యాస పోవడం వలన, స్నేహితుల ప్రభావం వలన, వీటన్నిటి వలన క్రైస్తవ్యం అంటే కేవలం కొంతమందికి మాత్రమే యేసు ప్రభు వారి యొక్క అవసరం ఉంది, నాలాంటి మంచివాడికి ఎవరికి అపకారం చేయని నాలాంటి వాడికి యేసు ప్రభు వారి యొక్క అవసరత లేదన్న ఒక అవగాహనలోకి, కన్విక్షన్లోకి వెళ్ళిపోయాడు. చూడండి, ఇలాగా చాలామంది జీవితాల్లో జరిగే అవకాశం ఉంది, క్రైస్తవ కుటుంబాల్లో పెరిగే వ్యక్తుల్లో ముఖ్యంగా. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం ఇప్పుడు చదువుకున్న వాక్య భాగం మనం ఆలోచిస్తే, మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండాలి. అంటే మనం బైబిల్ చదువుకునేటప్పుడు, వాక్యం వినేటప్పుడు, సంఘాలకు వెళ్ళి సంఘ కాపరి వాళ్ళు బోధలు విన్నప్పుడు మనం చాలా సంగతులు వింటాం, కానీ వాటిని మీద ఫోకస్ ఉంచాలి. యేసు ప్రభు వారి మీద ఫోకస్ ఉంచాలా,
వాటిని విడిచిపెడితే మనం కొట్టుకొని పోతాము, డ్రిఫ్ట్ అయిపోతాము అన్నది ఆలోచించుకోవాలి. ఒకసారి ఒక చిన్న అబ్బాయి సముద్రపు ఒడ్డున ఆడుకుంటున్నాడు. వాళ్ళ తండ్రి దూరంగా కూర్చొని ఆ అబ్బాయిని చూస్తూ ఉన్నాడు ఆడుకుంటున్నాడని. కొద్ది సమయం తర్వాత అతను కొంచెం నిద్రలోకి జారుకున్నాడు తండ్రి. కొంత సమయం తర్వాత మేలుకొని చూస్తే ఆ అబ్బాయి కనిపించలేదు. దూరంగా చూస్తే సముద్రంలో వెళ్ళిపోతా ఉన్నాడు. అప్పుడు అక్కడున్న గార్డ్స్‌ని వాళ్ళని అలర్ట్ చేసి అబ్బాయి మునిగిపోయి వెళ్ళిపోతున్నాడంటే వాళ్ళు లైఫ్ జాకెట్స్ అవి వేసుకొని లోపలికెళ్ళి ఆ చిన్న అబ్బాయిని కాపాడారు. అంటే కొంచెం నెగ్లిజెన్స్ వలన, ఫాదర్ యొక్క నెగ్లిజెన్స్ వలన అబ్బాయి డ్రిఫ్ట్ అయిపోయాడు, కొట్టుకొని పోయాడు. అలాగా మనం కూడా క్రైస్తవ జీవితంలో మనకొచ్చే సందేహాలు, ప్రశ్నలు మనలోనే దాచుకొని, లేకపోతే వాటికి ఆన్సర్లు తెలుసుకోవాలన్న తృష్ణ పోయి, వీటి వలన ఏమవుతుందంటే మనం ఫెయిత్ నుంచి డ్రిఫ్ట్ అయిపోయే అవకాశం ఉంది, జారిపోయే అవకాశం ఉంది, కొట్టుకుపోయే అవకాశం ఉంది. అలాగే ఆత్మీయమైన వాటి మీద ధ్యానం చేయకపోతే, అలాగే బైబిల్ చదువుకోకపోతే, లోకానుసారమైన జీవితం పట్ల ఆకర్షితులైపోతే, అలాగే పాపం పట్ల ఒక పశ్చాత్తాపం లేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతే, పాపం చేస్తూ పశ్చాత్తాపపడకుండా కొనసాగిస్తూ ఉంటే మనం విశ్వాసం నుంచి తొలగిపోయే అవకాశం ఉంది. ఈ దినాల్లో లేకపోతే చాలా సంవత్సరాలుగా ఒక ఫ్రేజ్ మనకి ఎక్కువ సార్లు మనకు తారసపడతా ఉంటుంది. దాని గురించి మరి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏంటంటే వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్ అన్నది చాలా డేంజరస్ ఫ్రేజ్ అది. ఎందుకంటే అందులో ఒక సత్యం ఉన్నా కూడా దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే మనం అపాయంలో పడిపోయే అవకాశం ఉంది, ఆ అభిప్రాయాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే. యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో మనం చూస్తే ఆ మాట మనం గమనించుకోవచ్చు. యోహాను సువార్త 10వ అధ్యాయం 28, 29 చదువుతున్నాను చూడండి. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనక అవి ఎన్నటికీ నశింపవు. అంటే యేసు ప్రభువారు గొర్రెల కాపరిలాగా, ఎవరైతే వెంబడిస్తున్నారో వాళ్ళు గొర్రెల్లాగా, దేవుడు ఇక్కడ ఆ యొక్క ఉపమానం లాగా చెప్తూ యేసు ప్రభు వారితో ఎవరు వెంబడిస్తారన్నది ఇక్కడ ఉంది చూడండి. 29లో వాటిని 28లో నా తండ్రి నేను వాటికి నిత్య జీవం ఇచ్చాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుంచి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు అని చెప్తూ, నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. అంటే ఎవరు డ్రిఫ్ట్ అవ్వరు అన్న అవకాశం అన్న ఆలోచన వస్తుంది ఇక్కడ. ఎవరు డ్రిఫ్ట్ అవ్వరా, మరి ఎందుకు చాలామంది విశ్వాసం నుంచి తప్పిపోయిన వాళ్ళు మనకు కనిపిస్తున్నారు అన్న ఆలోచన మనకు రావచ్చు. ఆ ముందు వచ్చిన మనం చూస్తే దానికి ఆన్సర్ ఉంది. 27లో నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ఆ గొర్రెలు ఎవరైతే వెంబడిస్తున్నారో, ఎవరైతే శిష్యులుగా ఉంటున్నారో, ఎవరైతే యేసు ప్రభు వారి జీవితం పట్ల ఆకర్షింపబడి ఈ లోకానుసారమైన జీవితం పట్ల అసహ్యం కలిగి, శరీరానుసారమైన జీవితాన్ని పట్ల అసహ్యం కలిగి, పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పించినప్పుడు ఆ ఒప్పుదల ద్వారా మనందరం కూడా పరిశుద్ధాత్మ దేవుని వైపు ఆకర్షింపబడడం ద్వారా మనం చూస్తే ఇటువంటి జీవితం, నిత్య జీవం అటువంటి వాళ్ళకు దొరుకుతుంది. అలాగే దేవుని నుంచి ఎవ్వరు కూడా అటువంటి విశ్వాసుల్ని, దేవుని స్వరం వినే విశ్వాసుల్ని ఎవరు కూడా అపహరింపలేరు అన్నది. ఇది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి.
ఇక్కడ డేంజరస్ ఫ్రేజ్ మనం గుర్తు చేసుకున్నాం. అదేంటంటే, ఒకసారి రక్షింపబడితే ఆ రక్షణ అలాగే కొనసాగుతదన్నది. కానీ అది ఎవరికి కొనసాగుతదంటే, ఎవరైతే దేవుని స్వరం వింటున్నారో వాళ్ళకి కొనసాగుతది. ఏ క్షణంలోనైనా మనం దేవుని స్వరం వినకుండా దేవునికి దూరమైతే, ఈ లోకానుసారమైన జీవితం వైపు వెళ్ళిపోతే, ఆకర్షింపబడితే డ్రిఫ్ట్ అయిపోతాము. ఈ రోజుల్లో అనేక మంది విశ్వాసులని చెప్తున్న వాళ్ళు డ్రిఫ్ట్ అయిపోతున్న వాళ్ళు, దేవుని విశ్వాసం నుంచి పడిపోతున్న వాళ్ళు, కొట్టుకొని పోతున్న వాళ్ళు అనేక మంది ఉంటారు. దేవుని మీద లగ్నం చేసుకోకపోతే మన మనస్సులని, మన హృదయాల్ని, మన ఫోకస్ అంతా యేసు ప్రభువారి మీద లేకపోతే మనం దేవుని నుంచి దూరం అయిపోయే అవకాశం ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చదువుకున్న మాటలో అదే మనం గమనించవచ్చు. వినిన సంగతులను పట్టుకోవాలన్నది. ఇంకా మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రికలోనే ఒక 3వ అధ్యాయంలో 14వ వచనంలో ఒక మాట ఉంది. పాపము వల్ల 15వ వచనం చదువుతున్నాను తెలుగులో. ఏలయనగా మొదటి నుంచి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందము. అంటే మొదటి నుంచి కూడా మనకున్న విశ్వాసం అంతం మట్టుకు గట్టిగా చేపట్టబడితేనే క్రీస్తులో పాలివారం అవుతాం. అంటే యేసు ప్రభు వారి జీవితాన్ని, నిత్య జీవాన్ని మనం షేర్ చేసుకొని యేసు ప్రభు వారిలో ఉండే అవకాశం ఎప్పుడు ఉంటుందంటే, మనం అంతము మట్టుకు కొనసాగితేనే, దృఢ విశ్వాసంలో అంతం మట్టుకు గట్టిగా పట్టుకొని ఆ విశ్వాసాన్ని ఉంటేనే అవుతుందని క్లియర్గా ఉంది. ఇది మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకొని మన ఫోకస్ ఎప్పుడు దేవుని వైపు నుంచి దూరం అయిపోకుండా, ఆ బీచ్ షోర్లో, సముద్రపు ఒడ్డున తండ్రి ఫోకస్ ఎప్పుడైతే ఆ పిల్లవాడి నుంచి కొంచెం దూరం అయిపోయిందో, పిల్లవాడు అలాగ తెలియక సముద్రం దగ్గరికి వెళ్ళి ఉంటాడు, అలాగ లోపల జారిపోయాడు. సో అలాగే మనం కూడా మన ఫోకస్ యేసుప్రభు వారి మీద ఉంచాలి. ఉంచినప్పుడు మనం విశ్వాసం నుంచి కోల్పోకుండా గట్టిగా పట్టుకొని దృఢ విశ్వాసం కలిగిన వారిలాగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యం. అయితే ఈ డ్రిఫ్టింగ్ బిలీవర్స్ గురించి మనం ఆలోచిస్తే, ఎవరైతే విశ్వాసం నుంచి స్లోగా వారికి తెలుసో తెలియకో జారిపోతున్నారో, అటువంటి గుంపులో మనం కూడా ఉదయకాల సమయంలో ఉన్నామేమో ఆలోచించుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. చూడండి, వారికి ఉన్న ముఖ్యమైన లక్షణం ఏంటంటే, మనము మంచి వారంగా ఉన్నాము అని అనుకోవడం. అంటే నేను మంచివాడిని అని అనుకోవడం. కానీ ఆయనలో ఉన్నటువంటి లోపం ఏంటి? డ్రిఫ్టింగ్ బిలీవర్లో ఉన్నటువంటి లోపం ఏంటంటే, క్లియర్ కన్విక్షన్ లేదు. ల్యాక్స్ క్లియర్ కన్విక్షన్. అంటే ఏవైతే బేసిక్ అండర్స్టాండింగ్ ఉందో, బేసిక్స్ ఉన్నాయో క్రిస్టియానిటీలో, క్రైస్తవ్యంలో ఏవైతే ఫండమెంటల్స్ ఉన్నాయో, ఏవైతే మూలమైనట్టు క్రైస్తవ మూలాలు ఉన్నాయో, అవి దృఢమైన అభిప్రాయాలు కలిగి లేకపోవడం వాటి పట్ల. అంటే మూల సిద్ధాంతాలు, క్రిస్టియన్ డాక్ట్రిన్స్ మీద, అంటే ఏవైతే క్రైస్తవ విశ్వాసం దేని మీద ఆధారపడిందో ఆ విశ్వాసం యొక్క మూలమైనటువంటి మూల సిద్ధాంతాల పట్ల సరిగ్గా అవగాహన సెట్ అవ్వకపోవడం మైండ్లో, ఆ డౌట్స్, ప్రశ్నలు అలాగుండిపోవడం, క్రీస్తు యొక్క అవసరత గుర్తించకపోవడం, దానివల్ల క్రీస్తు యొక్క అవసరత మన వ్యక్తిగత జీవితంలో గుర్తించకపోవడం వలన క్రైస్తవ విశ్వాసం నుంచి అనేక మంది కొట్టుకుపోతున్న వాళ్ళు, డ్రిఫ్ట్ అయిపోతున్న వాళ్ళు మనకి ఈ రోజుల్లో మనకి అనేక మంది కనిపిస్తారు. మనం కూడా అటువంటి డ్రిఫ్టింగ్ బిలీవర్స్లో భాగమైపోయి ఉండే అవకాశం ఉంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు మనందరితో మాట్లాడుతున్నాడు. సో మనం గట్టిగా అటువంటి విశ్వాసాన్ని పట్టుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం. 5వ అధ్యాయంలో హెబ్రీయులకు రాసిన పత్రిక
5వ అధ్యాయంలో మనం చూస్తే 12వ వచనం చదువుతున్నాను చూడండి. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. అంటే క్రిస్టియన్స్‌లో మెచ్యూరిటీ రావట్లేదు. అంటే ఎందుకంటే ఇంకా మూల పాఠాలే సరిగ్గా అర్థం చేసుకోలేదు. బేసిక్సే సరిగ్గా లేవంటాం కదా! మనం ఏదైనా సబ్జెక్ట్‌ని అర్థం చేసుకునేటప్పుడు ఒక పాఠంని మనం నేర్చుకునేటప్పుడు బేసిక్స్ ఒక సబ్జెక్ట్‌ని ఒక మ్యాథ్సో, ఫిజిక్సో ఏదో నేర్చుకుంటున్నాం అనుకోండి. ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాం అనుకోండి. బేసిక్స్ ఫండమెంటల్స్ లేకపోతే మనం ముందుకెళ్ళదు బండి. నేర్చుకోవడంలో మనం ఆగిపోతాం. సో, కాబట్టి క్రైస్తవ విశ్వాసంలో మనం ఎదగాలంటే గట్టిగా పట్టుకొని అంతం వరకు మనం మన విశ్వాసం దృఢ విశ్వాసం లాగా గట్టిగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఈ మూల పాఠాలలో స్ట్రాంగ్‌గా ఉండాలి. కానీ హెబ్రీ గ్రంథకర్త ఏం చెప్తున్నాడంటే మీ ఫండమెంటల్స్ స్ట్రాంగ్‌గా లేవు. కాబట్టి స్ట్రాంగ్‌గా లేకపోవడం వలన పెద్ద ఇంకా ఎక్కువ చెప్పాలన్నా లేకపోతే బోధ చేయాలన్నా అవ్వట్లేదు. ఈ మూల పాఠాలని వాక్యంలో ఒక పాలుతో మిల్క్‌తో పోల్చాడు, సరిపోల్చాడు. ఎలాగా మిల్క్ అంటే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మనందరం పాలు తాగుతాం. సో, ఆ మిల్క్‌తో పోల్చాడు. అంటే బేసిక్స్ మిల్క్ లాగా ఇంకా వయసులో పెద్దవారైనా సరే ఇంకా పాలు తాగుతున్నారనుకోండి, ఏదో పెద్ద సమస్యతో బాధపడుతున్నారని మనకు అర్థమైపోతుంది. కానీ క్రైస్తవుల ఈ రోజుల్లో కూడా మనం చూస్తే అనేక మందికి క్రైస్తవ మూల సిద్ధాంతాల పట్ల సరైన అవగాహన, క్లియర్ కన్విక్షన్ లేదు. దాని వల్లనే ఈ రోజుల్లో మనం చూస్తే తప్పుడు బోధలకు ఆకర్షింపబడే వాళ్ళు కానీ, శ్రమల కాలంలో శ్రమలు వచ్చినప్పుడు దేవునికి దూరం అయిపోయే క్రైస్తవులు కానీ అనేక మంది మనకు కనిపిస్తారు. సో, విశ్వాసంలో దృఢంగా ఉండకపోవడానికి గల కారణం ఏంటంటే ఇదే. వాళ్ళ యొక్క విశ్వాసములు సిద్ధాంతాలు సరిగ్గా క్లియర్ కన్విక్షన్ లేకపోవడం. అంటే ఒక మాటలో మనం ఇందాక చెప్పుకున్నాం, క్రీస్తు యొక్క అవసరత సరిగ్గా గుర్తించకపోవడం. ఈ మూల సిద్ధాంతాల అవగాహన లేనప్పుడు క్రీస్తు యొక్క అవసరత మన జీవితాల్లో ఉందని మనం గ్రహించం. మన పాపం యొక్క తీవ్రత, పాపపు స్వభావం యొక్క తీవ్రత, దాని పర్యవసానం యొక్క తీవ్రత మనకు అర్థం కాదు. దేవుని యొక్క మహాపరిశుద్ధత అర్థం కాదు. దానివల్ల దేవుని అవసరత మనం గుర్తించం. అంధకారంలోనే బ్రతకడం వల్ల అనేక మందికి నిత్య జీవం దొరకట్లేదు. అనేక మంది విశ్వాసుల కుటుంబాల్లో ఉన్న, క్రైస్తవ కుటుంబాల్లో ఉన్న డ్రిఫ్ట్ అయిపోతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. అనేక మంది సంఘ కాపరుల యొక్క కుటుంబాల్లో పెరిగి సంఘ కాపరుల కుమారులు, సంఘ కాపరుల కుమార్తెలు అనేక మంది విశ్వాసంలో నుంచి తప్పిపోయిన వాళ్ళు మనకు కనిపిస్తారు. అలాగే క్రైస్తవులు చర్చ్ సంఘాలకు వెళ్ళే వాళ్ళు, క్రైస్తవ కుటుంబాల్లో ఉంటున్న వాళ్ళు అనేక మంది డ్రిఫ్ట్ అయిపోతున్న వాళ్ళు మనకు కనిపిస్తారు. దానికి గల కారణం ఏంటంటే యేసు ప్రభు వారి యొక్క అవసరత గుర్తించకపోవడం. మనందరికీ కూడా యేసు ప్రభు వారి యొక్క అవసరం ఉందని తెలుసుకోవాలి. మన పాప జీవితం మనల్ని నాశనం వైపు అన్న అవగాహన మనకు ఉండాలి. లేకపోతే మనకి ఆ యొక్క అవసరత తెలియదు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో ఒక మాట ఉంది. 6వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పు అను పునాది. అంటే ఇవన్నీ క్రిస్టియన్ ఫండమెంటల్ డాక్ట్రిన్స్. మెయిన్ ఇవేంటి అంటే మనం
మారు మనస్సు పొందాలన్నది అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే మన నిర్జీవ క్రియలు విడిచిపెట్టాల్సిన అవసరం ఉంది దానికన్నా ముందు. నిర్జీవ క్రియలంటే మన ఎఫర్ట్స్ ద్వారా, అంటే మన యొక్క మన యొక్క అంటే మనం మనం ట్రై చేయడం, మన యొక్క ప్రయత్నపూర్వకంగా మనం క్రైస్తవ జీవితాన్ని జీవించటానికి ప్రయత్నించడం అనేది. అంటే ఈ నిర్జీవ క్రియలు ఏంటంటే మన బెస్ట్ ఎఫర్ట్స్, అంటే మనం దేవుణ్ణి ప్లీజ్ చేయడానికి, దేవుణ్ణి సంతోషపరచడానికి మనం చేసే మానవులుగా మనం ఆలోచించుకొని శరీరానుసారమైన ఆలోచనలతో నింపబడి దేవుణ్ణి ప్లీజ్ చేయాలనుకొని మనం చేసే కార్యక్రమాలన్నీ కూడా నిర్జీవ క్రియలు. అటువంటి క్రియలన్నీ డెడ్ వర్క్స్. సో ఆ డెడ్ వర్క్స్ విడిచిపెట్టాలి. మనం దేవుణ్ణి సంతోషపెట్టాలి మన క్రియల ద్వారా, మనం 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 ఆలోచించుకునే క్రియల ద్వారా. మనమే ఈ క్రియలు చేస్తే దేవుడు సంతోషపెడతాడు అని అనుకోని చేసే క్రియల నుంచి మనం వాటిని విడిచిపెట్టి, వాటినన్నిటిని విడిచిపెట్టి వాటి నుంచి మారు మనస్సు పొందాల్సిన అవసరం ఉంది. అంటే ఇక మీదట నా సొంత ఎఫర్ట్స్ కాదు, నీ మీదే ఆధారపడతాను, నిన్ను నమ్ముతాను, నీ మీద విశ్వాసం ఉంచుతాను, నువ్వేం చెప్తే దేవా నేను అది చేస్తానన్న అవగాహనలోకి రావడమే క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ఫండమెంటల్ థింగ్. ఎందుకంటే నాలో మంచితనం లేదు, నాలో పాపపు స్వభావం ఉందన్న అవగాహన రావాలి. మనలో భయంకరమైన పాపపు స్వభావం, మనల్ని మనమే నాశనం చేసుకునేటువంటి ఆలోచనలు మన నుంచి బయటకు వస్తాయి. అందుకని అనేక మంది శరీరాన్ని నాశనం చేసుకునే వాళ్ళు మనకు కనిపిస్తారు. చెడు అలవాట్లకు బానిసనైపోయిన వాళ్ళు మనకు కనిపిస్తారు. వీటన్నిటిని మనం గుర్తుంచుకొని వీటి నుంచి బయటపడాలి. నిర్జీవ క్రియల నుంచి బయటపడి మారు మనస్సు పొందాలన్న అవగాహన మనకు రావాలి. ఈ మారు మనస్సు పొందడం అన్నది బేసిక్ థింగ్, ఫండమెంటల్ థింగ్. ఆ తర్వాత విశ్వాసం, దేవుని మీద విశ్వాసం ఉంచి క్రైస్తవ జీవితాన్ని నడిపించాలి. ఆ విశ్వాసం మొదలవ్వాలి. ప్రతిరోజు దేవుని మీద ఆధారపడి బ్రతకడం ద్వారా మన విశ్వాసం ఇంకా ఇంకా పెరగడం ద్వారా మనం అంతం వరకు దృఢ విశ్వాసం కలిగి ఉండే అవకాశం ఉంటుంది. అప్పుడు మనం దేవుని యొక్క రక్షణానందంలో కొనసాగుతూ దేవుని యొక్క రక్షణ, సంపూర్ణమైన రక్షణ మనకు దొరుకుతుంది. నిత్య జీవంలో పాలిభాగస్థులం అవుతాం. దేవునితో కలిసి బ్రతికే అవకాశం ఉంది యేసుప్రభు వారితో. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత బాప్తిస్మం అంటే శరీరానుసారమైన జీవితానికి చనిపోయి ఆత్మానుసారమైన జీవితం జీవించడానికి తీర్మానించుకోవాలి. యేసుప్రభు వారి సిలువలో మనందరినీ పాలిభాగస్తులను చేశాడు. మన శరీరానుసారమైన జీవితాన్ని సిలువకు అప్పగించాడు యేసుప్రభు వారు. అది నమ్మాలి, అది విశ్వసించాలి. ఆ శరీరానుసారమైన జీవితం సిలువలో చనిపోయింది. ఆత్మానుసారమైన జీవితం జీవించడానికి యేసు ప్రభు వారు మన కోసం ప్రాణం పెట్టారని ఆయన్ని నమ్మి ఇక మీదట ఆత్మానుసారమైన జీవితం జీవిస్తానన్న మారు మనస్సు మన జీవితంలో కలగాలి. ఆ బోధ బేసిక్ థింగ్. అవన్నీ ఫండమెంటల్ వాల్యూస్. ఇంక అందులోనే అవే సరైన అవగాహన మనకు రావట్లేదు ఇంకా. కాబట్టి ఆ అవగాహనలో మనం రోజు రోజుకు అభివృద్ధి చెంది ఇంకా పరిపూర్ణ క్రైస్తవులుగా ఇంకా ఇంకా దేవునితో సహవాసం కలిగి దేవుని యొక్క రుచి ఇంకా తెలుసుకొని క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి ఫలం, ఆత్మ ఫలం మనం అనుభవించే అవకాశం మనకి దేవుడిచ్చాడు. యేసు ప్రభు వారి మరణ పునరుద్ధానాలు యొక్క ప్రభావం మన జీవితాల్లో ఎక్కువగా జరగాలి. ఆ ప్రభావం ద్వారా మనం సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం ఇవన్నీ మన లోపల నుంచి బయటకు వస్తాయి. నిజమైన క్రైస్తవ జీవితాన్ని మన చుట్టుపక్కల వాళ్ళు చూడొచ్చు. మనం ఇంకా దేవునికి దగ్గర అవ్వచ్చు. మనం సంతోషం అనుభవించవచ్చు. మనల్ని దగ్గరుండే వాళ్ళు క్రైస్తవ ప్రేమను అనుభవించవచ్చు. మనం కూడా యేసు ప్రభు వారికి దగ్గర అవ్వచ్చు. ఇంకా ఇంకా ఆనందం పెరుగుతుంది. మనకి లోకానుసారమైన జీవితంలో నిజమైన ఆనందం దొరకదు, నిజమైన సంతోషం దొరకదు, దేవుని ప్రేమ మనకు అర్థం కాదు, ఆ యొక్క దయాళత్వం, దీర్ఘశాంతం ఉండదు. ఇవన్నీ కూడా క్రైస్తవ జీవితం యొక్క
ఆ యొక్క బ్లెస్సింగ్ మనకు దొరకదు. దాని ద్వారా శరీరానుసారమైన జీవితంలో కొట్టుకుపోయి అలాగా బ్యాక్ స్లైడ్ అయిపోయి, లేకపోతే డ్రిఫ్టింగ్ బిలీవర్స్‌లో మనం కూడా పాలు భాగం అయిపోతాం. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. మనము ఈ యొక్క ఆహ్, ఎ పునరుద్ధానాన్ని, తీర్పు ఉందని మనం నమ్మాలి. అలాగే క్రీస్తులో మూలపు దేశాలు లోని స్ట్రాంగ్ అయిపోయి, ఇంకొక మెట్టు మనం క్రైస్తవ జీవితంలో ఎదిగి సంపూర్ణులం అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి దగ్గరయ్యే జీవితం ఈ ఫండమెంటల్స్ వాల్యూస్‌లోనే సరిగ్గా అవగాహన లేని ఆ ఫండమెంటల్ డాక్ట్రిన్స్‌లోనే జీవితాంతం గడపకూడదు. ఆ ఫండమెంటల్స్ బాగా అర్థం చేసుకొని, వాటిని మన జీవితాల్లో మనం వాటిని పాటిస్తూ, వాటికి లోబడుతూ ఇంకా ఎక్కువగా దేవునికి దగ్గర అవ్వాలన్నది ఆ యొక్క హెబ్రీ గ్రంథకర్త, లేకపోతే పరిశుద్ధాత్మ దేవుని యొక్క, క్రీస్తు యొక్క, తండ్రి యొక్క అభీష్టమై ఉంది. ఆయన యొక్క కోరిక అయి ఉంది. మనం దేవుణ్ణి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి. క్రైస్తవ జీవితాన్ని అనుభవించాలి. ఆత్మ ఫలం పొందుకోవాలి. ఇవన్నీ మనం అర్థం చేసుకొని ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని మనందరం సద్వినియోగపరచుకోవాలని, పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా మనకి ప్రత్యక్షత దయచేయాలని, అటువంటి క్రైస్తవ జీవితం మనకు దొరకాలని మనందరం కూడా కోరుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మాతో మాట్లాడారు. పునరుద్ధాన దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం. ప్రతి ఆటంకాన్ని, అంధకార శక్తిని లయపరచమని ప్రభు ప్రాధేయపడతా ఉన్నాం. మాతో మాట్లాడినందుకు ఉదయకాల సమయంలో మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం. మా తీర్మానాన్ని బలపరచమని, మీలో ఎదగడానికి కృప చూపించమని, ఈ యొక్క మూల సిద్ధాంతాలు మా జీవితాల్లో సెట్ అవ్వాలని, మైండ్ సెట్ అయ్యి ఆ విధంగా అవ్వాలని, మేము ఇంకా స్ట్రాంగ్గా క్రైస్తవ జీవితాన్ని, ఆత్మ ఫలాన్ని అనుభవించాలని, పరిపూర్ణం అవ్వాలని ప్రభువా నాయన ప్రాధేయపడతా ఉన్నాం. మేము అటువంటి ప్రత్యక్షత మాకు దొరకడానికి కృప చూపించమని, ప్రతి ఆటంకాన్ని, అంధకార శక్తిని లయపరచమని, మమ్మల్ని అందరం బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ప్రతి ఆశీర్వాదం మాకు దొరకడానికి కృప చూపించమని యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.